హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 5లో మీరు టైలరింగ్ కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వారి దగ్గర ఉండవలసిన బేసిక్ టైలరింగ్ టూల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మీరు కూడా ఈ విధంగా ఒక నోట్బుక్లోని మనకు కావాల్సిన ఈ టైలరింగ్ టూల్స్ అన్నిటిని నోట్ చేసుకోండి. ఫస్ట్ మనకు కావాల్సిన ఈ టైలరింగ్ టూల్స్ ఏంటి అనేది చూద్దాం. తర్వాత మీకు వీటిని ఒక్కొక్కదాన్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఈ విధంగా హెడ్డింగ్ని పెట్టుకోవాలి, సూయింగ్ టూల్స్ అని. ఫస్ట్ వన్ నోట్స్, పేపర్ స్కేల్, పెన్సిల్. సెకండ్ వన్ సిజర్స్. థర్డ్ వన్ ఫ్యాబ్రిక్, కాటన్ ఫ్యాబ్రిక్ కానీ పాప్లిన్ ఫ్యాబ్రిక్ కానీ. ఫోర్త్ వన్ ఇంచ్ టేప్. ఫిఫ్త్ వన్ హెడ్ పిన్స్. సిక్స్త్ వన్ స్కేల్, స్కేల్స్లో ఫ్రెంచ్ స్కేల్, కర్వ్ స్కేల్ ఉంటాయి. సెవెంత్ వన్ సీమ్ రిప్పర్. ఎయిత్ వన్ ఫుట్స్. ఎయిత్ వన్ ఫుట్స్, నార్మల్ ఫుట్, పీకో ఫుట్, జిప్పర్ ఫుట్, ఓవర్లాక్ ఫుట్, సింగిల్ ఫుట్. నైన్త్ వన్ బకరం, దీన్ని ఫ్యూజింగ్ పేపర్ అంటారు ఆర్ క్యాన్వస్ పేపర్ అని కూడా అంటారు. 10th వన్ థ్రెడ్ ట్రిమ్మర్. 11th వన్ ఎలాస్టిక్. 12th వన్ లూప్ టర్నర్. 13th వన్ ప్రెస్ బటన్స్ అండ్ హుక్స్. 14th వన్ థ్రెడ్స్ బాక్స్. 15th one bobbin case. 16th one screwdriver. 17th one markers. 18th one piping thread. 19th one స్టిచ్చింగ్ మిషన్. ఈ విధంగా మనకు కావాల్సిన టూల్స్ని నోట్బుక్లో నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటి యొక్క యూజెస్ ఏంటి అనేది చూద్దాం. స్టిచ్చింగ్ టూల్స్లో ఫస్ట్ వన్ నోట్బుక్స్, పేపర్ స్కేల్ అండ్ పెన్సిల్స్. మనం ఈ విధంగా ఒక నోట్బుక్ అనేది పెట్టుకొని ఆ నోట్బుక్లో మనం వన్ సైడ్ మెజర్మెంట్స్ని నోట్ చేసుకోవాలి, వన్ సైడ్ డయాగ్రామ్ని నోట్ చేసుకోవాలి. అంతేకాకుండా మనం పేపర్ కటింగ్ చేసుకుంటాం కదా, ఆ పేపర్ కటింగ్స్ని కూడా మనం ఈ నోట్బుక్లో పేస్ట్ చేసుకోవటానికి ఈ విధంగా ఒక నోట్బుక్ అనేది మనం తీసుకోవాలి. మనకి ప్రతి మోడల్కి మెజర్మెంట్స్ అండ్ డయాగ్రామ్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో మనం ఈ విధంగా ఒక రికార్డ్ నోట్బుక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఒక పేపర్ స్కేల్ని తీసుకోవాలి. ఈ పేపర్ స్కేల్ని యూస్ చేసుకుని మనం డయాగ్రామ్స్ని డ్రా చేసుకోవాలి. ఈ డయాగ్రామ్స్ని డ్రా చేసుకోవటానికి మనం ఒక పెన్సిల్ అండ్ స్కేల్ని కూడా తీసుకోవాలి. నెక్స్ట్ వన్ సిజర్స్. మనం ఇక్కడ 2 సిజర్స్ అనేది తీసుకోవాలి. ఒక సిజర్తో మనం క్లాత్ని కట్ చేసుకోవాలి, ఒక దాంతో మనం పేపర్ని కట్ చేసుకోవాలి. మనం పేపర్ కట్ చేసుకునే సిజర్స్తోని క్లాత్ని కట్ చేసుకుంటే క్లాత్ అనేది సరిగా కట్ అవ్వదు అండ్ సిజర్స్ కూడా పాడైపోతాయి. అందువలన మనం ఇక్కడ 2 సిజర్స్ అనేది యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఫ్యాబ్రిక్. మీరు కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుంటే మీరు కాటన్ ఫ్యాబ్రిక్ని కానీ పాప్లిన్ ఫ్యాబ్రిక్ని కానీ యూస్ చేయాలి. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. అందువలన మీరు బిగినర్స్ అయితే కంపల్సరీగా కాటన్ ఫ్యాబ్రిక్ని కానీ పాప్లిన్ ఫ్యాబ్రిక్ని కానీ యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇంచ్ టేప్ ఆర్ మెజరింగ్ టేప్. మనం స్టిచ్చింగ్ చేసుకోవటానికి మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం మెజర్మెంట్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి మెజరింగ్ టేప్ని యూస్ చేస్తాం. ఇంచ్ టేప్ అనేది ఈ విధంగా ఉంటుంది. వన్ సైడ్ మనకి ఇంచెస్ ఉంటాయి, బ్యాక్ సైడ్ మనకి సెంటీమీటర్స్లో ఉంటుంది. మనం మెజర్మెంట్స్ని ఇంచెస్లో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇంచ్ టేప్లో ఈ విధంగా 1 ఇంచ్, 2 ఇంచ్, 3 ఇంచ్, 4 ఇంచ్, 5 ఇంచ్ అన్ని ఇంచెస్లో ఉంటుంది. మనం టేప్ని ఈ విధంగా క్లాత్కి కార్నర్లో పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని 1 ఇంచ్ అంటారు. ఈ గ్యాప్ని మనం 1 ఇంచ్ అంటాం. అదేవిధంగా ఇది 2 ఇంచ్, ఇది 3 ఇంచ్. మనం ఈ 1 ఇంచ్కి 2 ఇంచ్కి మధ్యలో బిగ్ లైన్ ఉంది కదా, దీన్ని 1/2 ఇంచ్ అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని 1.5 ఇంచ్ అంటాం. అదేవిధంగా ఇది 2.5 ఇంచ్, 3.5 ఇంచ్, ఇది 4.5 ఇంచ్. ఈ విధంగా మనం మెజర్మెంట్స్ని మెజర్ చేసుకోవడానికి ఇంచ్ టేప్ అనేది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. స్టిచ్చింగ్ టూల్స్లో నెక్స్ట్ వన్ హెడ్ పిన్స్. ఈ హెడ్ పిన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోకుండా ఉండటం కోసం మనం ఈ విధంగా హెడ్ పిన్స్తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అందుకు మనకి హెడ్ పిన్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ స్కేల్స్. మనం క్లాత్ మీద డ్రాఫ్టింగ్ చేసుకునేటప్పుడు స్ట్రెయిట్ లైన్స్, కర్వ్స్ డ్రా చేసుకోవాల్సి వస్తుంది. దానికోసం మనకి ఈ స్కేల్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి. ఇది స్ట్రెయిట్ స్కేల్.
ఈ స్కేల్ని యూస్ చేసుకొని మనం స్ట్రెయిట్ లైన్స్ని డ్రా చేసుకుంటాం. అదేవిధంగా ఇది కర్వ్ స్కేల్. మనం ప్యాంట్స్ని డ్రాఫ్టింగ్ చేసుకునేటప్పుడు ఈ కర్వ్ స్కేల్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇది ఫ్రెంచ్ కర్వ్ స్కేల్. ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ని యూస్ చేసుకొని మనం నెక్ షేప్స్ని అండ్ ఆర్మ్ హోల్ కర్వ్స్ని డ్రా చేసుకుంటాం. అందుకు మనకి ఈ స్కేల్స్ అని చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ సీమ్ రిప్పర్. ఈ సీమ్ రిప్పర్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏవైనా మిస్టేక్స్ వస్తే మనం స్టిచెస్ని రిమూవ్ చేయవలసి వస్తుంది. ఆ స్టిచెస్ని రిమూవ్ చేయటానికి మనకి ఈ సీమ్ రిప్పర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ సీమ్ రిప్పర్ని యూస్ చేసుకుని మనం చిన్న చిన్న ఫ్రిల్స్ని కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిల్స్ అన్నీ మనకి ఈవెన్గా ఒకే విధంగా వస్తాయి. అందుకు మనకి ఈ సీమ్ రిప్పర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫుట్స్. మనం స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకునేటప్పుడు మనకి బేసిక్గా ఈ 5 ఫుట్స్ ఉంటే మనకి సరిపోతుంది. ఇది నార్మల్ ఫుట్. నార్మల్గా మనం స్టిచ్ చేసుకోవడానికి యూస్ చేసే ఫుట్ అనమాట ఇది. ఇది జిప్పర్ ఫుట్. జిప్పర్ ఫుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం జిప్స్ని స్టిచ్ చేసుకుంటాం కదా, దానికోసం ఈ ఫుట్ని యూస్ చేయాలి. ఇది పీకో ఫుట్. మనం జిగ్జాగ్ చేసుకోవటానికి ఈ పీకో ఫుట్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఓవర్లాక్ ఫుట్. మనం డ్రెస్సెస్కి బ్లౌజెస్కి సైడ్న థ్రెడ్స్ రిమూవ్ అవ్వకుండా ఓవర్లాక్ చేసుకుంటాం కదా, దానికోసం ఈ ఓవర్లాక్ ఫుట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఇది సింగిల్ ఫుట్. ఈ సింగిల్ ఫుట్ని యూస్ చేసుకుని మనం థ్రెడ్ పైపింగ్ చేసుకోవటానికి, పర్ల్స్ని బీడ్స్ని స్టిచ్ చేసుకోవటానికి ఈ ఫుట్ అనేది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఫుట్ని మనం లెఫ్ట్ రైట్ మూవ్ కూడా చేసుకోవచ్చు. మనకి బేసిక్ టైలరింగ్ టూల్స్లో ఈ 5 ఫుట్స్ ఉంటే సరిపోతుంది. ఈ 32 కిట్ ఫుట్ ఇప్పుడు అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ వన్ బకరం. దీన్ని క్యాన్వాస్ పేపర్ ఆర్ ఫ్యూజన్ పేపర్ అని కూడా అంటారు. ఇది మనకి ఈ విధంగా ఉంటుంది. మనం బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి మరియు ప్యాంట్స్కి యాంకిల్ దగ్గర ఈ క్యాన్వాస్ పేపర్ని యూస్ చేస్తాం. ఈ క్యాన్వాస్ పేపర్ని యూస్ చేసుకుని స్టిచ్ చేసుకోవటం వలన థిక్నెస్ ఉంటుంది. అందువలన ఈ క్యాన్వాస్ పేపర్ని యూస్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ థ్రెడ్ ట్రిమ్మర్. ఈ థ్రెడ్ ట్రిమ్మర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా షార్ప్గా ఉంటుంది. మనం మిషన్ మీద స్టిచ్ చేసుకునేటప్పుడు థ్రెడ్ని ట్రిమ్ చేసుకోవటానికి దీన్ని యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఎలాస్టిక్స్. ఎలాస్టిక్స్లో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇక్కడ నేను మీకు 2 ఎలాస్టిక్స్ని చూపిస్తున్నాను. ఇది 1 ఇంచ్ ఎలాస్టిక్. ఈ ఎలాస్టిక్ అనేది మనం స్కర్ట్స్కి, లెహెంగాస్కి యూస్ చేస్తాం. అదేవిధంగా ఇది స్మాల్ ఎలాస్టిక్. ఈ ఎలాస్టిక్స్ మనం టాప్స్కి, హ్యాండ్స్కి యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ లూప్ టర్నర్. ఈ లూప్ టర్నర్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని హుక్ నీడిల్ అని కూడా అంటారు. మనం బ్లౌజెస్కి, లెహెంగాస్కి డోరీస్ని స్టిచ్ చేసుకుంటున్నాం కదా, ఆ డోరీస్ని మనం రివర్స్ చేసుకోవటానికి ఈ లూప్ టర్నర్ అనేది మనం యూస్ చేసుకుంటాం. ఈ లూప్ టర్నర్ని యూస్ చేసుకొని డోరీని ఏ విధంగా రివర్స్ చేసుకోవాలి అనే వీడియో నా ఛానల్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వన్ బటన్స్ అండ్ హుక్స్. దీనిని మనం స్ప్రింగ్ ప్రెస్ బటన్స్ అంటాం. ఈ స్ప్రింగ్ ప్రెస్ బటన్స్ అనేవి కిడ్స్ బ్లౌజెస్కి యూస్ చేస్తాం. అదేవిధంగా ఇవి హుక్స్. ఈ హుక్స్ని మనం బ్లౌజెస్కి యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ థ్రెడ్స్. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. దానికోసం మనం ఈ విధంగా థ్రెడ్ బాక్సెస్ని తీసుకోవాలి. నెక్స్ట్ వన్ స్క్రూ డ్రైవర్. ఈ స్క్రూ డ్రైవర్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మిషన్ యొక్క ఫుట్ని చేంజ్ చేయవలసి వస్తుంది. దానికోసం ఈ స్క్రూ డ్రైవర్ని యూస్ చేసుకొని మనం మిషన్ యొక్క ఫుట్ని ఈజీగా చేంజ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ మార్కర్స్. మనం క్లాత్ మీద మార్కింగ్ చేసుకోవడానికి మార్కర్స్ అనేది యూస్ చేసుకుంటాం. అందువలన మనం ఈ విధంగా ఒక మార్కర్ బాక్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ వన్ పైపింగ్ థ్రెడ్స్. మనం పైపింగ్ చేసుకోవడానికి ఈ పైపింగ్ థ్రెడ్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. పైపింగ్ థ్రెడ్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైపింగ్ థ్రెడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇది మనకి టిన్ పైపింగ్ థ్రెడ్. ఇది కొంచెం థిక్గా ఉంటుంది. మనకి ఏ సైజ్ పైపింగ్ థ్రెడ్ కావాలో ఆ సైజ్ పైపింగ్ థ్రెడ్ని తీసుకొని మనం పైపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మిషన్. మనం ఏ టైప్ ఆఫ్ మిషన్ అయినా యూస్ చేసుకోవచ్చు.
ఇక్కడ నేను ఉషా జెనోమి డ్రీమ్ స్టిచ్ మిషన్ని యూస్ చేస్తున్నాను. ఇది ఎలక్ట్రిక్ మిషన్. మీరు మీ దగ్గర ఏ మిషన్ ఉంటే ఆ మిషన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ బేసిక్ 19 టూల్స్ అనేవి స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వారికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీరు కూడా ఈ విధంగా మనకు కావాల్సిన స్టిచ్చింగ్ టూల్స్ అన్నిటిని ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.